చదివేస్తే ఉన్నమతి పోవడం కాదు. విద్య ఎక్కువైతే విపరీతం కూడా అవుతుందనుకుంటా. ఆస్ట్రేలియాలో ఈ హౌసింగ్ క్రైసిస్ వచ్చిందట. అంటే జనాలు ఎక్కువగా ఉన్నారు, ఇళ్ళు తక్కువగా ఉన్నాయి. దానికి అక్కడ ప్రభుత్వం చెక్ చేస్తానంట అనేక మంది పెద్ద పెద్ద ఇళ్ళు పెట్టుకున్నారు. ఇద్దరుండే ఇంట్లో 5-6 రూమ్స్ ఖాళీగా ఉంటున్నాయి అన్నారట. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కట్టుకుంటారు దాంట్లో వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసం, లేకపోతే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క దానికోసం, లేదా గెస్టుల కోసం బెడ్రూమ్. అయితే ఇప్పుడు అది నచ్చట్లేదట. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొస్తుందంటే హౌసింగ్ క్రైసిస్ కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి స్పేర్ రూమ్స్, అంటే మీకు అవసరానికి మించి ఉన్నటువంటి రూమ్స్కి ట్యాక్స్ వేస్తుందట. 60% ఇళ్లల్లో ఇద్దరుండి 75%, ఇది 65% ఇళ్లలో ఇద్దరే ఉంటున్నారు. అదే సందర్భంలో 75% చోట్ల ముగ్గురు ఉంటున్నారు. 75% హ్యావ్ 3 or more బెడ్రూమ్స్. ఈ నేపథ్యంలో ఏవైతే బెడ్రూమ్స్ ఎక్కువగా ఉన్నాయో వాటికి ట్యాక్స్ వేస్తారట. అంటే ఇంట్లో 4 రూమ్స్ ఉంటే ఇద్దరికి మాత్రం ఉంచుకునేటట్టు మిగతా వాటికి ట్యాక్స్ వేసేస్తారట. తద్వారా వాళ్ళు సచ్చినట్టు అద్దెకి ఇవ్వాలి, లేదంటే కనుక దాని మీద ట్యాక్స్ కట్టాలి అనే ఓ సరికొత్తదైనటువంటి విచిత్రమైనటువంటి ఆదేశాలు తీసుకొస్తున్నారు. ఇది చూస్తే మన దేశంలో కూడా ఎట్టండి ఏమైనా ప్లాన్ చేస్తారని చూడాలి.